నంద్యాల మైనారిటీలు చంద్రబాబు మోసపు మాటలు నమ్మొద్దన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా. తన మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ మంత్రిని కూడా పెట్టలేని బాబు ఇప్పుడు వారిపై అమిత ప్రేమ చూపుతున్నారన్నారు. ఫరూక్ ఇంతవరకు బాబుకు గుర్తు రాలేదని, నంద్యాల ఎన్నికలు రాగానే పదవి ఇవ్వడం ఆయనకే చెల్లిందన్నారు. ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ 4% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ చేసిన మేలు ఏ ఒక్క మైనారిటీ సోదరుడు మరిచిపోరన్నారు. నంద్యాలలో ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే అంజాద్ బాషాతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు కీలకంగా మారినాయి. అయితే ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా మైనారిటీలని కేంద్రీకృతం చేస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హామీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తున్నటువంటి అంజాద్ బాషా గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడుతూ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది మైనారిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? నిజంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం మైనారిటీలంతా కూడా అవుట్రేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకంటే దానికి నిదర్శనం మొన్న 2014లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా అవుట్రేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి కూడా చేయని మేలు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ల ద్వారా అయితేమి, మరియు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అయితేమి, ఈరోజు ఆ సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు లక్షల మంది ముస్లిం మైనారిటీ పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మైనారిటీల పట్ల ఏ విధంగా ఉంది? నిజంగా ఇవాళ చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుంది. ఇవాళ ముస్లిం మైనారిటీల మీద ప్రేమ ఉనింటే చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు 3.5 సంవత్సరం నుంచి ఒక్క ముస్లిం కూడా మీరు ఎమ్మెల్సీ చేసి మీరు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవాళ నంద్యాల పట్టణంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓట్లే కీలకమని భావించి ఇవాళ అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. నంద్యాల అభివృద్ధి గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ 65,000 నుంచి 70,000 ఓట్లు ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఏ పక్క ముస్లిం మైనార్టీలు మొగ్గు చూపుతారో ఆ పార్టీ ఆ అభ్యర్థి గెలవడం ఖాయమని తెలుసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తి ఎన్ఎండి ఫరూక్ గారు ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తి కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ నంద్యాల ఉప ఎన్నిక వచ్చిందని ఆయనకు ఈరోజు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం జరిగింది. ఇవాళ నౌమాన్ అనే వ్యక్తికి ఈరోజు స్టేట్ ఉర్దూ మైనార్టీ చైర్మన్ అనే పదవి కట్టబెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ముస్లిం మైనార్టీల మీద ప్రేమతో కాదు, కేవలం నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ముస్లిం ఓట్లను ఏ విధంగా తెలుగుదేశం పక్కకు మలుచుకోవాలనే ఆలోచనతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కపట ప్రేమ, ఈరోజు సవతి తల్లి ప్రేమ ముస్లిం మైనార్టీల చూపిస్తున్నారు. నంద్యాలలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు మీరేం చెప్పదలిచారు? నిజంగా ఇవాళ ముస్లిం మైనార్టీ సోదరులకందరికీ కూడా నేను ఒక్క విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మా సామాజిక వర్గం ముస్లిం మైనార్టీల స్థితిగతులను తెలుసుకుని మనకు ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు చేయని మేలు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేను మీకు అండగా ఉంటాను అని ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు అండగా ఉంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాల పట్టణం నేను చూసిన ప్రాంతాల్లో చాలా పేద ప్రజలు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు. ప్రతిరోజు కూలినాలి చేసుకుంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు చూస్తుంటే చాలా స్లమ్ ఏరియాస్లో వాళ్ళు నివసిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చారంటే అది ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా మన భవిష్యత్ తరాలను దృష్టి పెట్టుకొని ఏదైతే మన సామాజిక వర్గాన్ని ముస్లిం వర్గాలను ఎవరైతే మనకు అండగా ఉంటారో అలాంటి వ్యక్తులకు మనం ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటారు. ఇది పరిస్థితి. ఎన్నికలు వచ్చాయనే చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపిస్తున్నారు తప్ప మైనారిటీలకు ఈ ప్రభుత్వానికి ఎటువంటి వాళ్ళ మీద ప్రేమ లేదని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఓటర్లందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి ఎమ్మెల్యే అంజాద్ బాషా చెప్తున్నారు. కెమెరామెన్ నారాయణ రెడ్డితో శ్రీనివాస్, సాక్షి న్యూస్, నంద్యాల నుంచి.